నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సరికొత్త మార్పులు, శక్తివంతంగా భారత్ పాస్పోర్ట్, తగ్గిన వీసా ఫ్రీ కంట్రీస్. ప్రస్తుతం విద్యార్థులతో పాటు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేందుకు భయపడే పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ గా అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టూడెంట్స్ పై అలాగే ప్రవాస భారతీయులపై కొరడా జులిపించారు. పాస్పోర్ట్ వీసాల విషయంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అనే కాదు ఇతర దేశాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు ఇండియన్స్. సరిగ్గా ఇదే టైంలో పాస్పోర్ట్ అనుమతుల్లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. పాస్పోర్ట్ ప్రస్తుత కాలంలో చాలా కీలకం. అది ఎంత శక్తివంతంగా ఉంటే అన్ని దేశాల్లో పర్యటించడం సులువు అవుతుంది. సాధారణంగా మనం విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ వీసా అనేది తప్పనిసరి. అయితే కొన్ని దేశాలకు పాస్పోర్ట్ ఒక్కటి ఉంటే చాలు, వీసా లేకపోయినా వెళ్లే అవకాశం ఉంది. మరి భారతీయులు పాస్పోర్ట్ బలం ఎంత ఉంది, ఎంత శక్తివంతం, మనం ఎన్ని దేశాలకు వెళ్లే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్పోర్ట్ వీసా అనేది తప్పనిసరి. అయితే కొన్ని దేశాలకు పాస్పోర్ట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, వీసా అవసరం లేదు. మరి కొన్ని దేశాలు భారతీయులకు ముందు వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడికి వెళ్లిన తర్వాత తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీన్ని మనం నార్మల్ గా వీసా ఆన్ అరైవల్ అంటాం. మరికొన్ని దేశాలు ఈ వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఆయా దేశాల ఎంబసీ వెళ్లకుండా ఆన్లైన్ లో వీసాను పొందొచ్చన్నమాట. ముందు అసలు పాస్పోర్ట్ శక్తివంతమా కాదా, దీన్ని ఎలా డిసైడ్ చేస్తారనేది తెలుసుకుందాం. ఏదైనా ఒక దేశానికి చెందిన వ్యక్తి వీసా లేకుండా పర్యటించగలిగే విదేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ శక్తిని లెక్కిస్తారు. ఆ క్రమంలో చూస్తే మన దేశ పాస్పోర్ట్ శక్తి కాస్త మెరుగుపడింది. గత ఏడాదితో పోలిస్తే కాస్త పురోగతి సాధించింది భారత్. హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 ప్రకారం గతంలో 80వ స్థానంలో ఉన్న భారత్ ప్రెజెంట్ 77వ స్థానానికి చేరుకుంది. సో ఈ ప్రకారం మనం వీసా అవసరం లేకుండా 59 దేశాలకు వెళ్ళొచ్చు. ఆయా దేశాలతో ఉన్న సత్సంబంధాలు, కేంద్ర సర్కార్ అవలంబిస్తున్న విధానాలతో ఇండియన్స్ కు ఈ విధంగా వీసా ఫ్రీ ఎంట్రీకి ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా భారత్ శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో మరింత మెరుగైన స్థానాన్ని సాధించింది. ఇక యావత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలుగా అమెరికా, రష్యా అలాగే చైనా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ పవర్ఫుల్ పాస్పోర్ట్ లిస్టులో మాత్రం ఆ దేశాలన్నీ వెనుకబడిపోయాయి. మరి ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏంటనే ప్రశ్న వస్తుంది కదా. సింగపూర్. ఈ దేశ పౌరుల వరల్డ్ లో ఏ దేశానికైనా సరే ఎలాంటి ముందస్తు అనుమతి అంటే వీసా కూడా లేకుండా వెళ్ళొచ్చు. కేవలం పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. రీసెంట్ గా విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 ప్రకారం సింగపూర్ పాస్పోర్ట్ తో ఏకంగా 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చన్నమాట. ఆ తర్వాత స్థానంలో అంటే రెండో స్థానంలో జపాన్, ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ దేశాల పౌరుల కేవలం పాస్పోర్ట్ తో 190 దేశాలకు వెళ్ళొచ్చు. ఇక మూడో స్థానంలో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశాలు నిలిచాయి. ఈ దేశాలకు చెందిన వారు 189 విదేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు. ఇక భారతీయులు కేవలం పాస్పోర్ట్ తో ప్రపంచంలోని 59 దేశాలకు వెళ్లి రావచ్చు. ఇందులో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, మారిషస్, ఖతార్, ఫిజీ, లావోస్, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, కుక్ ఐలాండ్, బార్బడోస్, కజకిస్తాన్, మడ్గాస్కర్ వంటి దేశాలు ఉన్నాయి. వీటితో పాటు మన పొరుగు దేశాలైనటువంటి భూటాన్, శ్రీలంక, జపాన్ కూడా వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఇస్తున్నాయి. అలాగే అజర్బైజాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, ఆర్మేనియా వంటి దేశాలు ఇండియన్స్ కు ఈ వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఆ దేశాల ఎంబసీకి వెళ్లకుండా ఆన్లైన్ లో వీసాలను పొందవచ్చు. ఇక అదేవిధంగా ఇరాన్, మాల్దీవులు వంటి దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఆ దేశాలకు వెళ్లిన తర్వాత వీసాని తీసుకోవచ్చు. మొత్తంగా హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 బట్టి శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. కానీ వీసా ఫ్రీ కంట్రీస్ సంఖ్య మాత్రం తగ్గింది. గతంలో పాస్పోర్ట్ ఉన్న భారతీయులు 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లో 3 దేశాలు తగ్గాయి. ఇప్పుడు కేవలం 59 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లి రావచ్చు.